రంగనాథ మాస్టర్ గారికి, మన లలితా మేడం గారికి, జూమ్ సెషన్ లో పాల్గొన్నటువంటి సహజానందరికి కూడా నా యొక్క ఆత్మ ప్రణామములు. ఈరోజు సమగ్ర జీవన శైలిలో భాగంగా అజీర్తి గురించి తెలుసుకుందాం. ఇండైజేషన్ అజీర్తి గురించి తెలుసుకుందాం అనమాట. అసలు అజీర్తి ఎందుకు వస్తుంది, దాని గురించి తెలుసుకునేసి దాని యొక్క నివారణకి ఏం చేయాలో తెలుసుకుందాం అనమాట. ఈ యొక్క అజీర్తిని, ఇండైజేషన్ అనేది ఎక్కువగా మన యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి జీవన విధానంలో ఈ యొక్క యాంగ్జైటీ వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, పగల సమయంలో నిద్రించడం వల్ల కానీ, రాత్రుళ్ళు మేల్కో ఉండడం కానీ, లేకుంటే విరుద్ధ ఆహారం తీసుకోవడం వల్ల కానీ, ఈ అజీర్తి కలిగించే పదార్థాలు అంటే పిజ్జాలు, బర్గర్లు, అలాగే ఈ మైదాతో చేసినటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ యొక్క అజీర్తి అనేది వస్తుంది. ఇక్కడ మనము విరుద్ధ ఆహారం అనే మాట వచ్చింది కాబట్టి ఒకసారి ఆ విరుద్ధ ఆహారాలు ఎందుకు కూడా ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే మనం అన్ని మంచి పదార్థాలు అనుకొని తీసుకుంటాము, కానీ శాకాహారమైనా సరే ఒక పదార్థం తిన్నప్పుడు ఇంకో పదార్థం తినకూడదు అనమాట. అదే విరుద్ధ ఆహారం అంటారు. వాటిల్లో కొన్ని ముఖ్యమైన ఒకసారి చెప్పుకుందాం. చూడండి, అరటి పండుని జామ పండు ఎప్పుడు కూడా కలిపి తినకూడదు అంట. అరటి పండు, జామ పండు కలిపి తినకూడదు. ఒకటి తినిన తర్వాత వెంటనే ఇంకో దాన్ని తినకూడదు. కొంత టైం ఇచ్చిన తర్వాత ఒకవేళ తింటే ఏమవుతుందంటే కడుపులో తిప్పినట్లు ఉంటుంది. ఒకసారి కొంతమందికి తలనొప్పి కూడా రావచ్చు అంట. అట్లాగే రెండవది, పనస పండు, పాలు కలిపి తీసుకోరాదు. కొంతమంది పనస పండుని ఈ యొక్క పాలు పోసి కూడా వండుకుంటుంటారు. అది చాలా తప్పంట. అలా చేసినప్పుడు చర్మ రోగాలు కూడా వస్తాయి. కాబట్టి పనస పండుని, పాలని కలిపి తీసుకోకూడదు. ఇంకా తర్వాత బొప్పాయి తిన్న తర్వాత నిమ్మకాయని ఎప్పుడు తినకూడదు. బొప్పాయి పండు మనం ఎక్కువ తింటుంటాం కదా, అది తిన్న వెంటనే నిమ్మ పండుని తినకూడదు అనమాట. అలా తినిన దానివల్ల ఎనీమియా సమస్య, హిమోగ్లోబిన్ సమస్య వస్తుంది. ఇంకొకటి, నిమ్మకాయ, పాలు కలిపి తీసుకోకూడదు. నిమ్మకాయని, పాలను రెండు కలిపి తీసుకోకూడదు ఎప్పుడు కూడా. అట్లాగే రాత్రి భోజన సమయంలో ఎప్పుడు కూడా నిమ్మకాయ ఊరగాయని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఎందుకంటే అది తీసుకున్న దాని వల్ల ఉసిరి పచ్చడి కూడా అది తీసుకోకూడదు. దానివల్ల ఏంటంటే అసిడిక్ ఫార్మేషన్ వల్ల మెదడులో నరాలు చిట్టే ప్రమాదం ఉంది. అది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితి కూడా చల్లటి పదార్థాలు తీసుకోకూడదు అనమాట. ముఖ్యంగా మనం ఊరగాయని ఈ పెరుగులో కానీ నంచుకుంటారు. పెరుగు కూడా సాధ్యంతారు రాత్రి సమయాల్లో పెరుగు తినకూడదు. కాబట్టి మనం ఒకవేళ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే నిమ్మకాయ ఊరగాయ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రి సమయంలో తినకూడదు. ఉసిరి పచ్చడి కూడా తినకూడదు అనమాట. అట్లాగే బెండకాయతో పాటు కానీ కానీ తిన్న తర్వాత కానీ కాకరకాయ కూడా తినకూడదు. కాకరకాయ, ముల్లంగి కూడా తినకూడదు అనమాట. ఇప్పుడు మనం చెప్తున్న పదార్థాలన్నీ మంచివే విడివిడిగా తింటే, కానీ ఇక్కడ విరుద్ధ ఆహారం అవుతున్నాయి అనమాట ఇక్కడ. కాబట్టి బెండకాయని, ఈ యొక్క కాకరకాయని కలిపి తినకూడదు. అలాగే ముల్లంగి కూడా తీసుకోకూడదు. ఇలా తీసుకుంటే ఏముందంటే చర్మం పైన దద్దుర్లు వస్తాయంట, పొడలు కొంతమందికి పొడలు కూడా వస్తాయి. కాబట్టి అవి కొన్ని పరస్పర విరుద్ధ ఆహారం అని చెప్పుకున్నాం. అలాంటి ఆహారం తీసుకున్నప్పుడు కూడా మనకి అజీర్తి రావచ్చు. అట్లాగే ఈ అజీర్తి వచ్చినప్పుడు ఇంకా కొన్ని లక్షణాలు ఎట్లా ఉంటాయంటే కడుపు నొప్పి వస్తుంది కొంతమందికి కడుపు ఉబ్బరంగా ఉంటుంది, శరీరం బిగదీసినట్లుగా ఉంటుంది, అసౌకర్యంగా ఉంటుంది. కొంతమందికి తల తిరుగుతుంటుంది, నోట్లో నీళ్లు ఊరతా ఉంటాయి అన్నమాట. అట్లాగే ఛాతిలో, గొంతులో కానీ కడుపులో కానీ కొద్దిగా మంటగా అనిపిస్తుంటుంది. అపాన వాయువు విడలకుండా విరోచనాలు, కొంతమందికి మోషన్స్ అవుతాయి. ఇంకొంతమందికి పుల్లటి తేన్పులు వస్తుంటాయి అనమాట. ఒక రకంగా చెప్పాలంటే అదో నోట్లో నీరు ఉన్నట్టుగా పుల్లగా వికారంగా అనిపిస్తుంటుంది అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఈ యొక్క అజీర్తి లక్షణాలు కొన్ని. మరి వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, మనకి సాధ్యం ఇప్పుడు చెప్పేటన్నీ కూడా మన ఇంటిలో అందుబాటులో ఉన్న వస్తువులే చెప్తున్నాను నేను. అది జాగ్రత్తగా నోట్ చేసుకోండి. వాము, జీలకర్ర, ధనియాలు, సైంధవలవనం, ఈ 4 వస్తువులు మన ఇంట్లో ఉండేటివే. వాటిని నాలుగిటిని కూడా సమానంగా కలుపుకొనేసి ఉదయం, సాయంత్రం భోజనాన్ని ముందు తీసుకోవాలన్నమాట. వాము, జీలకర్ర, ధనియాలు, సైంధవ లవణం, ఈ 4 సమానంగా తీసుకునేసి వాటిని పొడి చేసే సరే మామూలుగా తినొచ్చు. మామూలుగా నలిపితే అన్ని నలిగిపోయేటివి కాబట్టి తినొచ్చు అనమాట. అవి ఉదయం, సాయంకాలం తీసుకోవాలి కొద్ది మోతాదులో. అట్లాగే ఇంకోటి రెండోది, శొంఠి, ధనియాలు, జీలకర్రలను కలిపి చక్కగా కషాయం కాచి 20 ml ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తీసుకోవాలి. శొంఠి, ధనియాలు, జీలకర్ర.
ఆ మూడింటిని కషాయం కాసుకోవాలి. కషాయం ఉన్నాయి 20 ml ఉదయం సాయంత్రం భోజనానికి ముందు తీసుకోవాలి. ఇంకొకటి కరక్కాయ శొంఠిల్ని సమానంగా తీసుకునేసి అందులో సైంధవ కలిపి 1 గ్రాము, సైంధవ ఎక్కువ వేయకూడదు, 1 గ్రాము కలిపి గోరువెచ్చని నీళ్ళలో సేవించితే ఈ యొక్క అజీర్ణం తగ్గుతుంది. ఇంకొకటి పుదీనా రసాన్ని 1 చెంచా గోరువెచ్చని నీటిలో ఉదయం సాయంత్రము భోజనానికి ముందు సేవించాలి. ఇంకొకటి శొంఠి చూర్ణాన్ని 2 గ్రాములు ఉదయము సాయంత్రము వేడి నీటిలో భోజనానికి ముందు తీసుకోవాలి. ఇంకా అల్లం ముక్కలు, బెల్లము మరియు సైంధవ కలిపి భోజనానికి ముందు సేవించాలి. కొన్ని భోజనానికి ముందు సేవించేటివి ఉంటాయన్నమాట. ఇంకపోతే పిప్పళ్ళు, శొంఠి, కరక్కాయలను సమానంగా తీసుకొని అందులో సైంధవ కలిపి 3 గ్రాముల చొప్పున భోజనానికి ముందు వేడి నీటిలో కలిపి వాడితే అజీర్తి తగ్గుతుంది. ఇంకా చివరగా ఆయుర్వేద షాపులో దొరికేటువంటి ఒక వస్తువు ఉంది, భాస్కర లోనం అనేది ఒకటి ఉంది. అది ఆయుర్వేద షాపులో దొరుకుతుంది ఔషధం. అది 3 గ్రాముల చొప్పున ఉదయం సాయంత్రం తీసుకుంటే వేడి నీటిలో తీసుకోవాలి, అజీర్తి తగ్గిపోతుంది అనమాట. ఇవి అజీర్తి వచ్చినప్పుడు ఆ యొక్క లక్షణాలను అనుసరించి తీసుకోవాల్సినటువంటి ఔషధాలు అవి. ఇవన్నీ కూడా సాధ్యంత వరకు మన ఇంట్లో ఉండేటివే, ఎక్కడితే పోబడలేదు. మనం ఒక వాయుముద్ర కూడా నేర్చుకున్నాం. మననే పోయిన వారం నేర్చుకున్నాం. మనం వాయుముద్ర కూడా వేసుకున్నా కూడా మనకి కడుపొబ్బరం అనేది తగ్గిపోతుంది. ఒకసారి వాయుముద్రని ఒకసారి చూపిస్తాను, గుర్తు తీసుకోండి. మామూలుగా మనకు తెలుసు కదా, చేతులు శుభ్రంగా ఉండాలి. మన సార్ రాఘవేశ్ గారు చెప్తున్నాడు కదా, మన యొక్క బొటన వేలి చివరి భాగంలో ఈ యొక్క చూపుడు వేలను ఉంచేసి ఈ యొక్క బటన్ వేలని దానిపైన చేసుకోవాలి. మరో 3 వేళ్ళు కూడా అలా స్ట్రైట్ గా ఉంటాయన్నమాట. ఇది వాయుముద్ర. వాయుముద్ర కనుక మన మామూలుగా ముద్రలు ఎప్పుడు కూడా ఆహారం తీసుకున్న తర్వాత 1.5 గంటల తర్వాత వేసుకోమని, కానీ ఇక్కడ అవసరం కాబట్టి వెంటనే వేసుకోవచ్చు. మనకి జీర్ణం సాధ్యంత వరకు ఆ కడుపొబ్బరం అనేది తగ్గిపోతుంది అనమాట. కాబట్టి ఆ వాయుముద్రను కూడా వేసుకునేసి ఆ యొక్క అజీర్ణ సమస్య నుంచి మనం బయటపడేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క సాధ్యం వరకు పరస్పర విరుద్ధమైన ఆహారం తీసుకోకుండా ఉండాలి. అట్లాగే ఆయిలీ ఫుడ్ అంటే జీర్ణం కాకుండా ఉండే పదార్థాలు ఎక్కువ తీసుకోకుండా ఉంటే సాధ్యం వరకు మనకు కడుపు ఆరోగ్యంగా ఉంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. నమస్తే.